ఇది ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని గురించి ప్రభు చెప్పారు అని నేను అంటాను. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు వారు అంటారు, ఏం తిందుమో ఏం త్రాగుదుమో ఏం ధరించుకుందుమో అని చింతించొద్దు, అవి కావాలని మీ తండ్రికి తెలుసు, అన్యజనులు వీటిని గురించి చింతిస్తారు అని చెప్పారు. అలా చెప్పిన ప్రభువు మా అనుదిన ఆహారం మాకు దయచేయము అన్నారు అని అంటే అది ఆత్మీయ ఆహారాన్ని గురించే అని నేను అంటాను. ఈ ఆహారము పైనుండి తండ్రి ఇస్తే తప్ప రాదు, అది భూమి మీద దొరికేది కాదు. ఈ విషయము పేతురుతో యేసయ్య అంటారు, నా తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప నీకు ఈ సంగతి తెలీదు అని. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో ఆ వచనాన్ని చదివితే అక్కడ ఈ విధంగా రాయబడింది. యేసుప్రభు వారు అంటున్నారు పేతురుతో, నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని. అందుకే ఈ ఆత్మీయ ఆహారం కోసం మనం వేడుకోవాలి. ప్రభువు శిష్యులకి నేర్పిస్తున్న ఈ ప్రార్థనలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఇది. ఆ తర్వాత 4వ వచనంలో చూసినట్లయితే పాప క్షమాపణ కోసం వేడుకోమన్నారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.